నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. 2 గ్రాడ్యుయేట్ స్థానాలతో పాటు ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. కృష్ణా, గుంటూరు, ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీతో పాటు ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. అయితే ఏపీలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై పల్స్ టుడే సర్వే సంస్థ సంచలన సర్వేను రిలీజ్ చేసింది. కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 30 మంది బరిలో ఉండగా ప్రధానంగా 2 అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఇక టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మధ్య హోరాహోరీ నడుస్తోంది. అయితే కేఎస్ లక్ష్మణరావు తీవ్రమైన పోటీ ఇస్తున్నప్పటికీ ఆయన 2వ స్థానానికి పరిమితమవుతారని పల్స్ టుడే అంచనా వేసింది. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా విజయం సాధిస్తారని సర్వే ఫలితాలు వెల్లడించింది. ఇక ఉభయ గోదావరి జిల్లాలోనూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి 35 మంది బరిలో ఉన్నప్పటికీ ప్రధాన పోటీ 2 మధ్య నెలకొంది. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు. ఈ స్థానంలో మాజీ ఎంపీ హర్ష్ కుమార్ తనయుడు జీవి సుందర్ కూడా పోటీ చేస్తున్నారు. నిరుద్యోగులు, ఉద్యోగుల్లో కూటమి ప్రభుత్వంపై కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధించబోతున్నారని పల్స్ టుడే సర్వే అంచనా వేసింది. ఇక ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 10 మంది పోటీ చేస్తున్నారు. అయితే 3 మధ్య మాత్రమే పోటీ నెలకొంది. ఇక్కడ ఏపీటీఎఫ్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మను కూటమి ప్రభుత్వం బలపరచగా మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి హోరాహోరీగా తలపడుతున్నారు. అయితే త్రిముఖ పోరులో కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి పాగలపాటి రఘువర్మ విజయఢంకా మోగిస్తారని పల్స్ టుడే అంచనా వేసింది. ఇక తెలంగాణలో కూడా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతున్నాయి. 2 టీచర్ స్థానాలతో పాటు ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నిక జరుగుతోంది. అయితే ఇక్కడ 2 స్థానాల్లో ఇండిపెండెంట్లు విజయం సాధిస్తుండగా ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ టీచర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి మల్కా కొమరయ్య విజయం సాధిస్తారని పల్స్ టుడే అంచనా వేసింది.